మరి మంత్రి గారు మెడికల్ కాలేజెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో వైద్య విద్యని పెంపొందించాలని, క్యూరేటివ్ కేర్ని స్ట్రెంథెన్ చేయాలి, టెరిషరీ కేర్ని ఇంకా కూడా స్ట్రెంథెన్ చేయాలి. ఈ రాష్ట్రంలోని ప్రజలు ఏ ఆరోగ్య పరిస్థితి వచ్చినా ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే ఒక మంచి వైద్య సేవలు అందించాలి అంటే వైద్య విద్యను మనము పెంపొందించాలి, వైద్య విద్యను మనము స్ట్రెంథెన్ చేయాలి అనే ఒక గొప్ప ఆలోచనతో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజెస్ని తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని మన రాష్ట్రానికి తీసుకురావాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన, సుమారు 8,500 కోట్ల ఖర్చుతో ఈ మెడికల్ కాలేజెస్ని తీసుకురావాలని చెప్పి శ్రీకారం చుట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. మరి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా ఈ మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే ఒక ఓవర్ నైట్ గా మనం చేసేది కాదు. ఇది దీనికంటూ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, దీనికంటూ కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ ఉంటుంది, దీనికంటూ ఒక హాస్పిటల్ కావాలి, దీనికంటూ కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ ఏమి అనుకోగానే అయిపోయేటువంటి పరిస్థితి కాదు. అయినప్పటికీ ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు వేసి ఫేజ్డ్ మేనర్లో కూడా ఒక 3 phases కింద ఈ 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని మేము డివైడ్ చేసుకుని ఆ టార్గెట్ పెట్టుకుని టార్గెట్ రీచ్ అయ్యేలాగా కూడా మేము మా అధికారులను కూడా పనిచేసినటువంటి పరిస్థితి. మరి ఈ ఫస్ట్ ఫేజ్లో మనం చూసినట్టయితే 5 మెడికల్ కాలేజెస్ అనుకున్నాం. 2023 to 24 ఒక 5 కాలేజెస్ అనుకున్నాం. ఆ 5 కాలేజెస్ ఏవైతే ఏం చేశామో దాని తగ్గట్టుగా ఆ 5 కాలేజెస్ని తీసుకొచ్చాము, ఇనాగరేట్ చేశాము, ప్రారంభించాము, ఒక బ్యాచ్ కూడా అయిపోయింది. ఆ నెక్స్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో ఇది 24 to 25 ఈ బ్యాచ్ అంటే రేపు ఆగస్ట్ సెప్టెంబర్లో ప్రారంభం అవ్వాల్సినటువంటి పరిస్థితి. మరి రేపు 5 కాలేజీలు ప్రారంభం అవ్వాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ మేము వేసాం, దాని దగ్గర స్టెప్స్ మేము తీసుకున్నాము, దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము వేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం దానికి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్స్ అవన్నీ కూడా మేము ప్రారంభించడం జరిగింది. మేము కొంత చేశాము, కొంత చేయాల్సింది ఉంది. ఇప్పుడు మరి మెడికల్ కాలేజ్ పరిస్థితి ఏంటో మనకు అర్థం కావట్లేదు. ఈ ఫేజ్కి రావాల్సినటువంటి రేపు ప్రారంభం కావాల్సినటువంటి ఈ 5 మెడికల్ కాలేజెస్ల పరిస్థితి ఏంటి, దానిపై మీ స్టాండ్ ఏంటి మనకు తెలియట్లేదు. దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ఆ తర్వాత వచ్చే 7 మెడికల్ కాలేజ్ వాటి పరిస్థితి ఏంటి, దాని మీద మీ స్టాండ్ ఏంటి? ఏదో ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్ చేస్తే, ఈ మెడికల్ కాలేజ్ని తీసుకొస్తే ఆ మంచి పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందేమో అనేటువంటి ఒక ఆలోచన ఏమైనా ఉందేమో నాకు తెలియదు. స్థానిక ఎంపీ గారు, యూనియన్ మినిస్టర్ గారు మొన్న వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని, పేషెంట్లకు వైద్యం అందించలేమని, నెట్వర్క్ హాస్పిటల్కి డబ్బులు ఇవ్వలేమని, అందరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇక్కడ నాకు ఒక అనుమానం అనిపిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వారి మనస్సులో ఉన్నటువంటి మాటల్ని మరి ఈ మంత్రుల ద్వారా ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయిస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతూ ఉంది. ఏమని? హెల్త్ వాళ్ళకంత ప్రయారిటీ కాదని, మరి ఆరోగ్యశ్రీని ఏమైనా వైండప్ చేస్తున్నారనేటువంటి ఒక అనుమానం కూడా మనకు కలుగుతూ ఉంది. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ వాళ్ళకున్నటువంటి టెక్నికాలిటీస్ కావచ్చు, వాళ్ళు మనకు ఇస్తున్నటువంటి దీని ప్రకారం మనం చూస్తున్నట్టే మాకు బాధలు ఉన్నాయి, కష్టంగా ఉందని చెప్పి వారు మాటలు చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 వరకు వాళ్ళ హయాంలో వాళ్ళు మిగిల్చినటువంటి బకాయిలు 632 కోట్లుంటే ఆ బకాయిల్ని ఏమాత్రం కూడా మేము సాకులు చెప్పకుండా మేము బాధ్యత తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని క్లియర్ చేసి 1050
ఇటువంటి ప్రొసీజర్స్ ని 3257 ప్రొసీజర్స్ కి పెంచి సంవత్సరానికి 1000 కోట్లు మీ హయాంలో మీరు ఖర్చు పెడితే 3000 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. ఆ నమ్మకాన్ని కూడా ప్రజల్లో మేము నిలుపుకుంటున్నాం. మరి ఈ రోజున ఈ సాకులు చెప్తూ ఏవో అప్పులున్నాయని చెప్పి ఏదో బకాయిలున్నాయని చెప్పి మీరు మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలుగుతున్నారా, మీరేం ఇండికేషన్ ఇస్తున్నారు అనేటువంటి సందేహము ఈరోజు రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది అని తెలియజేస్తున్నాను.